హాయ్! మీ అందరికీ తెలుసా? లివర్ మన బాడీలో ప్రతిరోజు కంటిన్యూస్‌గా పనిచేస్తూనే ఉంటుంది. సో, మన బాడీలో లివర్ ఏం చేస్తుందంటే, మన బాడీని డీటాక్సిఫై చేస్తుంది, మన డైజెషన్‌ని మేనేజ్ చేస్తుంది, మన మెటబాలిజంని సపోర్ట్ చేస్తుంది. సో, దీనికి బదులుగా మనం బాడీకి ఏమిస్తున్నాం? మన బాడీకి ఆయిల్ ఫుడ్స్ ఇస్తున్నాము, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇస్తున్నాము, లేట్ నైట్ మీల్స్ చేస్తూ ఉన్నాము, అలాగే స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉన్నాము, ఎసిడిటీ టాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాము. సో దీనివల్ల మన బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతున్నాయి. సో మన స్టమక్లో బ్లోటింగ్ ఫామ్ అవుతుంది, మన డైజెషన్ తగ్గుతుంది, అలాగే మన ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి, మన స్కిన్ అనేది డల్ అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా లివర్ అనేది టైడ్ అయిపోయింది అనడానికి సైన్స్ అండి. సో లివర్కి న్యాచురల్ సపోర్ట్ అనేది చాలా నీడ్ అవుతుంది. సో లివర్కి న్యాచురల్ సపోర్ట్ అనేది మన మోదీ కేర్లోని షిఫ్ట్ లైఫ్లోని విటా లివర్ ద్వారా అందించవచ్చు. సో ఇది కంప్లీట్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేశారు. ఇది ఒక ఆయుర్వేదిక్ సిరప్. ఇది లివర్ని డీటాక్సిఫై చేయడానికి, డైజెషన్ని ఇంప్రూవ్ చేయడానికి, అలాగే లివర్ని టాక్సిక్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ విటా లివర్లోని పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ చూద్దాము, అవి ఏ విధంగా హెల్ప్ అవుతాయో చూద్దాము. ఫస్ట్ వన్ బ్రింగరాజ్. సో ఇది లివర్ని న్యాచురల్గా డీటాక్స్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి కాల్మెగ్. ఇది బైల్ ఫ్లోని స్టిమ్యులేట్ చేసి డైజెషన్ని బెటర్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. థర్డ్ ఇంగ్రీడియంట్ రక్త పునర్నవ. ఇది డీటాక్సిఫికేషన్కి అలాగే బాడీలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఫోర్త్ వన్ కటుక. ఇది లివర్ సెల్స్ని స్ట్రెస్ నుంచి, ఓవర్లోడ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫిఫ్త్ వన్ త్రివృత. ఇది జెంటిల్ లాక్సేటివ్గా పనిచేసి లివర్ని దాని మీద బర్డెన్ పడకుండా చేస్తుంది లివర్ మీద. సిక్స్త్ వన్ గుడూచి. ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, అలాగే లివర్కి ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా పనిచేస్తుంది టాక్సిన్స్ నుంచి. సో ఇవన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. సో ఈ విటా లివర్ ఎలా వాడాలి అంటే, ప్రతిరోజు ఉదయం ఒక స్పూన్, సాయంత్రం ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి. సో ఇలా మీ డేలో విటా లివర్ని యాడ్ చేసుకోండి. మీ లివర్ని హెల్తీగా ఉంచుకోవచ్చు, అలాగే మీ బాడీని హెల్తీగా ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ.